క్రీస్తునందు ప్రియమైనటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ శామ్యూల్ కరుణాకర్ గారు, అదేవిధంగా సుజాత పాస్టరమ్మ గారు, కూడి వచ్చిన సంఘమంతటికి, ప్రత్యేకంగా ఈరోజు గృహకూడిగా జరిపిస్తుంటున్నటువంటి శ్యామల ప్రవీణ్ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. 40 రోజులు మనము శిలువ ధ్యానాల్లో భాగంగా ప్రతిరోజు జరిగిస్తుంటున్నాము. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు కూడా మనం ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థనల కూడికలు అన్ని సంఘాలలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తూ ఉంటారు. ఇది ఆచార రీతిగా పాటిస్తున్నాము అనేదానికంటే ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి పాటిస్తున్నాం కనుక దీనికి కాంట్రవర్సీ అవసరం లేదు. కొంతమంది పాటించరు, కొంతమంది పాటిస్తారు, చాలామంది పాటిస్తారు. పాటించే వాళ్ళు ఏ ఉద్దేశంతో పాటిస్తున్నారు అనేది ముఖ్యం. పాటించని వాళ్ళు ఏ ఉద్దేశంతో పాటించడం లేదో కూడా ముఖ్యం. కనుక ఎవరిని ఎవరు తప్పుపట్టడానికి లేదు. మనమైతే 40 రోజులు ప్రభువుకు సమీపంగా జీవించడానికి ఇష్టపడి మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం కనుక ఇది అభినందించదగినటువంటి విషయము. మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి ఈ సంఘాన్ని ప్రేమించి మీ దాసుని ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. 40 రోజులు ప్రార్థనలో, శిలువ ధ్యానాలలో భాగంగా ఈ కుటుంబంలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి నేను స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. మీ దాసుని శిలువ చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. చిన్న అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చిన్న అంశం. ఆ అంశానికి ఒక పేరు పెట్టాలంటే మాత్రము మనిషికి దేవునికి ఉన్నటువంటి స్వభావం గురించి, గాడ్స్ విల్ వర్సెస్ హ్యూమన్ థాట్, దేవుని చిత్తము, మానవ ఆలోచన, మనుషుల ఆలోచన. దేవుని చిత్తము ఏం కోరుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది, మానవుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను మనము దేవుని వాక్య భాగం నుండి చూద్దాం కొద్ది నిమిషాలు. చదువుకున్న వాక్య భాగంలో రాయబడిన సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి ముందుగా స్త్రీలకు తనను తాను ప్రత్యక్షపరచుకొని, ఆ తర్వాత సాయంకాలము అనగా ఆయన పునరుత్థానుడైనటువంటి ఆదివారం సాయంకాలము శిష్యులందరూ కూడా గదిలో తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆయన లోపలికి ప్రవేశించి మీకు శుభం కలుగునుగాక అని చెప్పి ఆయన చేతులను, ఆయన ప్రక్కను వారికి చూపించినప్పుడు వారు నమ్మి సంతోషించారు. ఆ సమయంలో 12 మంది శిష్యులలో ఒకడైన తోమా వారి మధ్యలో లేడు. యేసుప్రభు మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ముందుగానే ప్రభువును విడిచిపెట్టి తనకు తానే ప్రాణహాని చేసుకున్నాడు. అతడు ఉరిపెట్టుకొని చనిపోయాడు. మిగిలిన 11 మందిలో మరి యూదుల భయం వలన అందరూ కూడా ఒకే చోట ఒక గదిలో కూర్చొని ఉన్నారు. తోమా ఒకడు మాత్రమే వారి మధ్యలో లేడు. ఆ లేని సమయంలో ప్రభు వారికి కనిపించి వాళ్ళను బలపరిచి ఆయన తిరిగి లేచాడని రుజువుపరుచుకున్నప్పుడు వాళ్ళందరూ సంతోషించారు. తోమా కలిసినప్పుడు తోమాతో ఈ విషయాలను చెబితే తోమా
ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. 24, 25 వచనాలు చదువుకున్నాం కదా. వాళ్ళు చెప్పినప్పుడు 12 మందిలో ఒకడైన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. కారణం ఏంటంటే, మిగతా వారికంటే ఈయనను అవిశ్వాసి అని మనం అనలేము. పైన చదువుకుంటే కనుక 21వ వచనము లేక 20వ వచనం చూస్తే, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. మిగతా 10 మందికి ప్రభు ఆయన చేతులు ప్రక్క చూచినప్పుడు వాళ్ళు కూడా చూచే సంతోషించారు, నమ్మారు. ఆ విషయాన్ని తోమాకు చెప్పినప్పుడు తోమా కూడా మరి భయము వలన కావచ్చు, లేక ఎవరైనా మనల్ని పట్టుకోవడానికి ఈ విధంగా మోసం చేసి రప్పిస్తారేమో అనేటువంటి భయం కావచ్చు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూడాలి, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచి ఆ గాయము గుర్తు నేను చూస్తేనే నేను నమ్ముతాను, కానీ లేకుంటే నేను నమ్మను. ఇది మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క విశ్వాసము. చూస్తేనే నేను నమ్ముతాను, ఏదైనా జరిగితేనే నేను నమ్ముతాను. మన దేశంలోనే లేక మన ప్రాంతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి క్రైస్తవులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. మాకు ఏదైనా జరిగితే, లేక ఏదైనా ఒక అద్భుతం జరిగితే, ఒక స్వస్థత జరిగితే, సూచక్రియ జరిగితే, మాకు ఏదైనా మేలు జరిగితే మేము నమ్ముతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుని మాట నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11:40 వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో లాజరు చనిపోయిన విషయంలో మార్తతో ప్రభు చెప్పినటువంటి మాట. చాలమ్మా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుడేమో మనము నమ్మితే ఆయన మహిమను చూపిస్తానని దేవుడు అంటున్నాడు, దేవుని చిత్తము. మనుషుల ఆలోచన ఏమో నేను చూస్తేనే నమ్ముతాను. మన జీవితాలలో అద్భుతాలు జరగకపోవడానికి, స్వస్థతలు జరగకపోవడానికి, లేక మనం అనుకున్నవి జరగకపోవడానికి, మన జీవితాలలో ఫెయిల్యూర్స్ రావడానికి, సక్సెస్ లేకపోవడానికి కారణం ఏంటంటే, మనము నమ్మితే దేవుని మహిమను చూస్తాము, కానీ నేను చూస్తేనే నమ్ముతాను. చాలామందిలో ఇటువంటి మనస్తత్వం, ఆలోచన విధానం ఉంటుంది. చూడండి, ఎక్కడ ఏదో జరిగిందట అని అంటే పరిగెత్తుకొని పోతాం. అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు, కానీ ఎవరైనా చెబితే అక్కడ ఏదో వింత జరుగుతుంది అని అన్నప్పుడు పరిగెత్తుకొని పోతూ ఉంటారు ప్రజలు, లక్షల కొలదిగా. అక్కడ ఏం చూస్తున్నారు, ఏం దొరుకుతుందంటే ఏమీ లేదు, మళ్ళీ ఖాళీగా రావడమే. ఒకవేళ నమ్మినట్లయితే నువ్వు ఇక్కడనే ఉండి దేవుని మహిమను చూడవచ్చు. ఎక్కడికో వెళ్ళినంత మాత్రాన నీకు కార్యం జరగదు, కానీ నువ్వు నమ్మితే జరుగుతుంది. నమ్మిక మాత్రం ఉంచితే మనము దేవుని యొక్క మహిమను చూడగలము. లాజరును ఆయన చనిపోకుండా ముందుగానే ఆపగలడు. ప్రభువుకు ముందుగానే సమాచారం ఉన్నది, కానీ ఆయన కావాలనే ఆలస్యం చేసి చనిపోయి సమాధి చేయబడిన తరువాత రావడం జరిగింది. కొంచెం బాధపడి ఉంటారు వాళ్ళు.
మరియా మార్తలు. ప్రభువుని ఇంత ప్రేమించిన కుటుంబము, మా సహోదరుడు లాజరు ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు కదా, అటువంటి మా సహోదరుడు ప్రాణాపాయంలో ఉంటే ప్రభు రాలేదు అని బాధపడి ఉంటారు తప్పకుండా. రాగానే ఏడుస్తూ మార్త చెప్పిన మాట, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. చావకుండా ఉంటే దేవుని మహిమ చూడలేము, కానీ చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరు శరీరము తిరిగి సజీవునిగా లేస్తే అప్పుడు దేవుని మహిమను చూడగలం. అందుకు ప్రభు ఆలస్యంగా రావడం జరిగింది, అద్భుతం చేయడానికే. ఒకవేళ ముందుగానే వచ్చి లాజర్ను బాగు చేస్తే అవి సాధారణంగా ఏదో జ్వరము జబ్బు వస్తే బాగు చేసినట్టు. కానీ చనిపోయి సమాధి చేయబడి లాజరు బయటకు రమ్మనగానే సమాధి నుండి రావడం అనేది దేవునికి మహిమ తెచ్చేటువంటి కార్యం, పెద్ద అద్భుతం అది. దానికోసమే ప్రభు ఆలస్యం చేశాడు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు వెంటనే జరగకపోవచ్చు. నీకు దానికంటే బలమైన కార్యము జరిగించడానికే నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన ఇక జరగదు, దేవుడు నా ప్రార్థన వినలేదేమో అని నీరసపడాల్సిన అవసరం లేదు. నమ్మితే చాలు, దేవుని మహిమను చూడగలము. ఇంకొక 2-3 చూద్దాం. సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు, ఆయన కుమార్తె విషయంలో ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభువు చెప్పిన మాట కూడా, నమ్మిక మాత్రం ఉంచు, ఏమి జరగదు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట అంటే, తన పనివారు దాసులు వచ్చి బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పిన తర్వాత, చనిపోయింది అని చెప్పిన తర్వాత నమ్మిక మాత్రం ఉంచు, చనిపోయినా పర్వాలేదు, నమ్మిక మాత్రం ఉంచితే నీవు అద్భుతాన్ని చూస్తావన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 11వ వచనంలో కనుక చూస్తే, ఒక శతాధిపతి దాసునికి పక్షవాయుము పెరాలిసిస్ వచ్చింది. ఎంత మంచివాడైతే శతాధిపతి తన పనివాని విషయంలో, దాసుని విషయంలో ప్రభు దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, బాగు చేయమని అడిగితే ప్రభు అతని యొక్క మంచి మనసును బట్టి, సాధారణంగా పని వాళ్ళను, తన కింద పనిచేసే వాళ్ళని ఎవరు అంతగా పట్టించుకోరు. పనికి రాకపోతే ఆరోగ్యం బాగలేదన్నా కానీ ఏదో పోనీలే, 1 రోజు 2 రోజులు 3వ రోజు రావాల్సిందే నువ్వు అంటారే, కానీ అంత శ్రద్ధతోని ప్రభు దగ్గరికి వెళ్ళి నా దాసుని బాగు చేయమని అడగడము మంచి మనసుకు సాదృశ్యం. యజమాని అయ్యుండి, అధికారి అయ్యుండి తన దాసుని కొరకు చేస్తున్నటువంటి ఆయన మంచి మనసును బట్టి ప్రభు ఏమన్నాడంటే, సరే నేను నీ ఇంటికి వస్తాను, అతన్ని బాగు చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన సంతోషంగా, ప్రభువా నా ఇంటికి రమ్మనలేదు, కానీ నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, ఐఎమ్ నాట్ వర్ది, నా ఇంట్లో అడుగుపెట్టడానికి నాకు అర్హత లేదు, నువ్వు పరిశుద్ధునివి, నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, నేను యోగ్యుని కాదయ్యా, ఇక్కడుండి ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఏం విశ్వాసం అది! తోమా విశ్వాసం ఎక్కడ? శతాధిపతి విశ్వాసం ఎక్కడ? నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నాడు. అప్పుడు ప్రభువు మెచ్చుకొని, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. క్రైస్తవులు దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను ఎప్పుడు చూడలేదని ప్రభువే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అన్యజనులకు కొన్నిసార్లు మనకంటే ఎక్కువ మంచి విశ్వాసం ఉంటుంది. ఎంతో ప్రయాసతోని, నమ్మికతోని వాళ్ళు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనమే
తోమలాగా అపనమ్మికతోని అది జరిగితేనే నేను నమ్ముతా, నాకు సాక్ష్యం కావాలి, రుజువు కావాలి, ఆ రుజువులు సాక్ష్యాలు ఉంటేనే నేను నమ్ముతా అనేటువంటి అతి తెలివి ప్రదర్శించి, అతి భక్తి ప్రదర్శించి దేవుని మహిమను చూడలేకపోతున్నారు 90% మంది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు. అన్యులు చూస్తూ ఉన్నారు. కనుక మన విశ్వాసం విషయంలో నమ్మిక ఉంచితే చాలు. యాయీరు కుమార్తె చనిపోయింది, అయినా నమ్మిక మాత్రం ఉంచమంటే అతడు నమ్మాడు, దేవుని మహిమను చూచాడు. లాజరు విషయంలో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇప్పటికైనా ఆ సమాధిని తెరవండి అనగానే తెరిచినప్పుడు లాజరు సజీవుడుగా బయటకు వస్తే దేవుని మహిమను అందరూ చూడడం జరిగింది. అదేవిధంగా శతాధిపతి అయినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన దాసుడు పక్షవాయుతో ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బతిమాలి నా దాసుని బాగు చేయమన్నాడు. నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా, నాకంత యోగ్యత లేదు అన్నాడు. నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసాన్ని ఎవనికి ఉన్నట్టుగా నేను చూడలేదు, ఎవనికి కూడా క్రైస్తవులలో ఉన్నట్టు చూడలేదని ఒక అన్యుని గురించి యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. 4వదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చూస్తే, కనాను స్త్రీ ఒక ఆమె ఉన్నది, ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆమె వచ్చి ప్రభువును వెంబడిస్తూ ఉన్నది, కేకలేస్తూ ఉన్నది, ప్రభు పట్టించుకోవడం లేదు. శిష్యులు చెప్తా ఉన్నారు, అయ్యా స్త్రీ కేకలేస్తుంది, వెంబడిస్తుంది, ఆమెను పంపించి వేయమని చెప్పినప్పుడు ప్రభు, అమ్మా నేను అన్యుల కోసం రాలేదు, ఇశ్రాయేలుల కొరకే కానీ నేను అన్యజనుల కొరకు కాదు అన్నాడు అని ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. సామెత, పిల్లలు తినేటువంటి రొట్టెను కుక్క పిల్లలకు వేయవచ్చునా అమ్మా? దేవుని పిల్లలకు వేయవలసినది కుక్క పిల్లలకు వేయవచ్చునా? అంటే ఈ కనాను స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు కుక్కతో సమానంగా పోల్చినప్పుడు ఆమె విసుకొని వెళ్ళిపోవాలి. ఏదో సమస్య ఉండి వస్తే, ఏందయ్యా నన్ను అంత మాట అంటావా, కుక్కతో పోలుస్తావా అని అనొచ్చు. కానీ ఆమె విశ్వాసం గొప్పది. ఏ విధము చేతనైనా నా కుమార్తెను నేను బాగు చేసుకోవాలి, ప్రభు బాగు చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంది. కనుక ఆమె, అయ్యా కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా, అంతగా తగ్గించుకున్నప్పుడు ప్రభు ఆమె విషయంలో కూడా ఒక గొప్ప మాట, మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. అప్పటిదాకా అన్యజనులు అన్నాడు, కుక్క పిల్లలు అన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు అన్నాడంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి. తర్వాత అమ్మా నీ విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది కనుకనే ఆమె కుమార్తెను బాగు చేసుకోగలిగింది. చివరిగా 5వదిగా లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనం. మనందరికీ తెలిసినటువంటి సందర్భాలే ఇవన్నీ కూడా. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగి బాధపడతా ఉంది. ఒకరోజు 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనిషికి శరీరంలో రక్తము తగ్గితే బ్రతకడం కష్టం. ఎవరికైనా రక్తం తగ్గితే వెంటనే వేరే రక్తం, ఆ గ్రూపు సరిపోయే రక్తాన్ని తీసి రక్తం ఎక్కిస్తాం మనం. మనిషికి కనీసం శరీరంలో 6 లీటర్లు 6.5 లీటర్లు రక్తం ఉండాలి. అంతకు తగ్గింది అంటే బలహీనమైపోతూ ఉంటారు. రక్తము లేక మనుషులు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రక్తము 12 సంవత్సరాల నుంచి
ఒక స్త్రీకి ధారగా కారుతూ ఉంటే ఆమె రక్తం ఎక్కడుంది? ఇక ఒంట్లో రక్తం లేదు. 12 సంవత్సరాల నుండి తనకున్న ఆస్తులు, తనకున్న డబ్బు అన్నీ ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది. ఆమె ఖాళీగా లేదు. ఏ హాస్పిటల్కి పోయినా, ఎక్కడ పోయినా కానీ, ఎటువంటి గైనకాలజిస్టులు చూసినా కానీ బాగుపడలేదు. బాగుపడినటువంటి పరిస్థితిలో ఆమెకు వేరే మార్గం ఏమీ లేదు. ఇక డాక్టర్ల ద్వారా ఏమీ లేదు అనగానే డాక్టర్లు ఏం చెప్తారు? లాస్ట్కు మనకు మేము చేస్తున్నాము, మా చేతిలో ఏమీ లేదు, దేవుని దయ, దేవుని దయ, మీ దేవుని మీరు ప్రార్థన చేసుకోండి అని డాక్టర్లు చెప్తారు. ఈ స్త్రీ లేక ఈ అమ్మ 12 సంవత్సరాల నుంచి ఎంత బాధపడిందో కదా. పురుషుల కంటే స్త్రీలకు ఆ బాధ ఏందో బాగా తెలుసు. మామూలుగా మంత్లీ కోర్స్ 3 రోజులు 5 రోజులు ఉంటేనే చాలా అనీజీగా, ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి, బలహీనమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది శరీరంలోని రక్తం అంతా ధారగా కారిపోతూ ఉంటే ఇక ఆమె మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా విసిగిపోయి, కృంగి కృషించిపోయి చివరికి యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నది. ఆయన ఆ దారి గుండా వస్తున్నాడు అని తెలుసుకున్నది. ఆమె ఆశ, ఆమె విశ్వాసం ఏంటంటే, నేను ఎదురుగా పోయి నా సమస్య 10 మందిలో చెప్పుకోలేను, కానీ ఆయన వస్త్రపు చెంగు, యేసుప్రభు నిలువుటంగి కదా, దూరం నుండి ఆ గుంపులో మందిలో ఆయన అంగి ముట్టుకుంటే చాలు నేను బాగుపడతా అని ఇంత విశ్వాసం. వస్త్రపు చెంగు తాకింది, జస్ట్ టచ్ చేసింది. మన టచ్ కాదు, ఆమె టచ్ చేసింది ప్రభువును, మనం టచ్ చేయడం కాదు. ప్రభు టచ్ చేయలే, ఆమెను టచ్ చేసి, యేసు ప్రభుని టచ్ చేసి అంగిని ముట్టుకున్నది భయంగా. ఆమె వెంటనే ఎన్ని నిమిషాలకు, ఇమీడియట్గా ఇట్లా టచ్ చేయగానే, ఇట్లా ముట్టుకోగానే ఆ రక్తధార ఆగిపోయింది. ధార అనే మాట విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, భయంకరమైన పరిస్థితి. ఆగిపోయింది, విదిన్ సెకండ్స్, క్షణాలలో ఆగిపోయింది. ఇట్లా ముట్టగానే అట్లా ఆగిపోయింది. అక్కడ ప్రభు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆమె విశ్వాసము ఆయనను వెంబడించే ప్రజలకు తెలియజేయడానికి, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావము వెడలిపోయినది, నన్ను ముట్టిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు శిష్యులు కొంచెం సనుక్కున్నారు. ఎంతమంది గుంపుగా ఉన్నారు, మీద పడుతూ ఉన్నారు, నన్ను ముట్టింది ఎవరంటే ఒక్కరు కాదు కదా, ఇంతమంది తాకుతూ ఉన్నారు, ప్రభువేమో నన్ను తాకింది ఎవరు, నన్ను ముట్టింది ఎవరు అని అంటున్నాడు. ఎవరికి తెలుసు ఈ విషయము? యేసు ప్రభుకు తెలుసు, ఆమెకు మాత్రమే తెలుసు. అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. నీ సమస్య నీకు తెలుసు, నీ ప్రభువుకు తెలుసు. ఇతరులకు ఎవరికి తెలిసినా అర్థం కాదు. నీ సమస్య ఏందో ప్రభువుకు తెలియాలి, నీకు విశ్వాసం ఉండాలి. నన్ను తప్పకుండా బాగు చేస్తాడు, నా పట్ల దేవుడు కృప కలిగిన వాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని నువ్వు నమ్మితే గనక దేవుని మహిమను చూడగలము. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ 40 రోజులు ముగించే వరకు మన జీవితాలు మారిపోవాలి, విశ్వాస స్థాయి పెరగాలి. ప్రతి సంవత్సరానికి పై స్థాయికి ఎదగాలి మన విశ్వాసం. చివరికి మనమే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. అల్టిమేట్గా ఒక విశ్వాసి లేక సంఘము సాధించవలసింది ఏమిటంటే, మన విశ్వాసము ఏ స్థాయికి ఎదగాలంటే, మనమే క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయి మనల్ని చూసిన వాళ్ళు మనలో క్రీస్తును చూడాలి. మనం మాట్లాడితే యేసుక్రీస్తులాగా ఉండాలి, మన చూపులు యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి, మన ప్రవర్తన, మన ప్రతిదీ, మన ముఖం చూసినప్పుడు యేసుప్రభుని చూసినట్టుగా ఉండాలి. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడం అంటే ఇక మనము ఉండము,
నేను అనేది పూర్తిగా పోయి చచ్చిపోవాలి. పౌలు అంటాడు, సౌలుగా ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు మనలో జీవించినట్లయితే మనము రుజువులు సాక్ష్యాల కంటే కూడా విశ్వాస స్థాయిని పెంచుకుంటూ నమ్మినట్లయితే అనేక విధాలుగా దేవుని మహిమను చూడగలము. సమయము మనకు తక్కువగా ఉన్నది, వాక్యం చెప్పడానికి కాదు, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. అనేక సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాము. రాకడకు గుర్తులు ఎన్నో మనకు కనబడతా ఉన్నాయి, సూచనలు. మరి ఎక్కువగా మనము ప్రభుకు సమీపంగా జీవించాలి. ప్రభు ఏ క్షణములోనైనా రావచ్చు, అప్పుడు మనము ఎత్తబడతామా లేదా అనేది ఒక ప్రశ్న. లేక మనమే ఏ క్షణములోనైనా పిలువబడితే మన పరిస్థితి ఏమిటి? దాని కొరకు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యపు వెలుగులో మనల్ని మనము సరి చేసుకోవాలి. మన విశ్వాస స్థాయి క్రీస్తు స్వరూపంలోనికి మార్చేంత విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా ధైర్యంగా ఉందాం. ప్రభు అయిన యేసు రమ్ము అని పిలవగలిగినటువంటి సిద్ధపాటు మనకు కావాలి. దేవుని సేవకులుగా రాత్రింబగళ్ళు కష్టపడి వాక్యాన్ని చదివి సిద్ధపడి నా గొర్రెలను ఏ విధంగా మేపాలి, నా సంఘాన్ని ఏ విధంగా బలపరచాలి, నాతో పాటుగా నా సంఘాన్ని ప్రభు ఎదుట పరలోకంలో నిలబెట్టాలి, అప్పుడు నాకు బహుమానం దొరుకుతుందని సేవకులుగా రాత్రింబగళ్ళు దేవుని వాక్యంలో మేము ఎదిగి కన్నీళ్లతో ప్రార్థించి ఎవరు తప్పిపోకుండా, ఏ ఒక విశ్వాసి తప్పిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొంది విశ్వాసాన్ని చివరి దాకా కాపాడుకొని ప్రభు రాకడలో ఎత్తబడలేనటువంటి ఆశతో చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో సంఘమంత భాగస్వాములు. సంఘ కాపరికి మాత్రమే భారం ఉంటే సరిపోదు. ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద ఒకడే మంచివాడై ఉంటే, పనిచేసేవాడై ఉంటే, భక్తిపరుడై ఉంటే సరిపోదు. కుటుంబంలోని పిల్లలతో సహా అందరూ కూడా ఏక మనసు ఏకాత్మ కలిగి ఉంటేనే ఆ కుటుంబము అభివృద్ధి చెందుతుంది. సంఘం అనే కుటుంబం కూడా ఏక మనసు ఏకాత్మ కలిగి మన విశ్వాస స్థాయిని పెంచుకొని, చూస్తే సాక్ష్యాలు రుజువులు కనపడితేనే నమ్ముతాను అనేదానికంటే నమ్మితే దేవుని మహిమను నేను చూడగలను అనేటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకుందాము. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును.